కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల్లో నమ్మకంతో పాటు మంచి వ్యవస్థలుగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని పార్వతీపురం మండలం అడ్డపుశీల పంచాయతీ పరిధిలో ప్రముఖ నేతలు గ్రామం వాసి మర్రపు పోలినాయుడు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది స్వార్థపరులు పార్టీ పేరును చెడగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పార్వతీపురం మండలం అడ్డపుశీల పంచాయతీ పరిధిలో పంచాయతీ మాజీ సర్పంచ్ బంటు దాసు ఆలయ నిర్మాణానికి చెందిన 11 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మల్లాపూర్ నాయుడు తన ఇంటికి ఆనుకొని ఉన్న ఈ భూమిపై ఆయన కన్ను పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి వక్రమార్గంలో తన భార్య బంటు భారతి పేరు మీద రిజిస్టర్ చేయించారని ఆరోపించారు. ఈ మేరకు లోకాయుక్తలో కేసు వేసి ఫిర్యాదు చేసినట్లు పోలినాయుడు తెలిపారు. సర్వే నెంబర్ 65లో 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని మర్రపు పోలినాయుడు ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై నిజం ఎంతుందో నిగ్గు తేల్చాలని పోయి ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై బురద చల్లడం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా యొక్క నిర్వాసిత నాయకుడు అని చెప్పేసి బంటు దాస్ చేసినటువంటి అక్రమాల గురించి గత 2012 అనేక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తన యొక్క చేసిన ప్రతి అక్రమాన్ని నేను వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా తను అడ్డాప్సల ప్రెసిడెంట్ అయిన తర్వాత పంచాయతీ నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి చూసుకుంటే అనేక సార్లు దుర్వినియోగం జరిగింది. దాని మీద గౌరవ లోకాయుక్త గారిని సంప్రదిస్తే సుమారు 50,000 అపరాధ రుసుం అంటే బిల్లులు చేయకుండా చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి, తన ఇంటి పక్కనే నిర్వాసితులకని చెప్పేసి అందరూ సైట్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వాన్ని భయపెట్టి తన ఇంటి పక్కన సైట్ తీసుకోవడం జరిగింది. ఆ విషయం కావాలంటే తోటపల్లి నిర్వాసితులకు ఇచ్చినటువంటి సైట్లో ఆ యొక్క ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఇంటి స్థలం కూడా లేదు. అది నిజం చెప్పాలంటే చెరువుకి ట్యాంక్ కింద ఉంచడం జరిగింది. దాన్ని కూడా అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారిని భయపెట్టి అక్కడ పట్టా తెచ్చుకోవడం జరిగింది. ఆ పట్టాతో పాటు తన ఇంటి పక్కన ఉన్న సుమారు 11 సెంట్ల స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. దాని మీద మేము ఇచ్చేయడం జరిగింది. గౌరవ ఎంఆర్ఓ గారు ఈ 11 సెంట్ల సైటు ప్రభుత్వందని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క స్థలాన్ని నాకు మా గ్రామస్తులందరూ రాసి ఇచ్చేశారని చెప్పేసి చనిపోయిన వ్యక్తుల యొక్క సంతకాలు కూడా వేలిముద్రలు వేయించిన వ్యక్తి అండి ఈ బంటు దాస్ గారు. చనిపోయిన వ్యక్తుల యొక్క వేలిముద్రలు కూడా వేయించారు. దాని మీద నేను వెంటనే గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి.